ఎప్పుడో కలగంటున్న ఆ కరుణ రానే వచ్చింది. ఈ రోజు ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంయుక్త ఆధ్వర్యంలో పాయకరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఈ చందనాడ ఈ మూలపార గ్రామాల దగ్గర రేపు భూమి పూజ కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలు, ముఖ్యంగా దీన్ని దీవించడానికి అశేషమైన ప్రజానికి అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈ పండుగ వాతావరణంలో జరగబోయే భూమి పూజ కార్యక్రమం ఒక భూమి పూజ కార్యక్రమే కాదండి, నిజంగా ఒక నవశకానికి ఒక నాంది పలికినట్టుగా మేము అందరూ కూడా భావిస్తున్నాం. ఎందుకంటే పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే వెనుకబడిన నియోజకవర్గం అన్న దగ్గర నుంచి ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గమే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న నియోజకవర్గం భావించే మంచి తరుణాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా అందజేశారు. మరి ముఖ్యంగా మీ అందరి తరపున స్టీల్ ఫ్యాక్టరీ రావటానికి చాలా మంది రైతులు తమ భూములు త్యాగం చేశారు, తమ ఊర్లను త్యాగం చేశారు. వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రోజు వాళ్ళందరి త్యాగం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు పడిన శ్రమ గాని, వాళ్ళు చేసిన త్యాగం కానీ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు కూడా వాళ్ళు కూడా ఆ చరిత్రలో నిల్చుంటారని వాళ్ళకి నేను వాళ్ళకి చెప్తున్నానండి. ఆశ్రయమిట్టల నిప్పన్ సంయుక్తాధ్వర్యంలో జరిగే స్టీల్ ఫ్యాక్టరీలో 1,50,000 కోట్ల పెట్టుబడితో పాటు సుమారుగా ఇక్కడ చుట్టుపక్కల ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ దగ్గర ఆ 50 నుంచి 60,000 ఉద్యోగాలు కూడా వస్తాయి. అవన్నీ కూడా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే రూపురేఖలు మారుతాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఫస్ట్ మైలురాయి ఏదైనా ఉంది అంటే రాజ్సార్ మిట్టల్ రేపు జరగబోయే శంకుస్థాపన కార్యక్రమం. దీనికి అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.